సో సినిమా వాళ్ళు మీ దగ్గర చాలా వరకు బైక్స్ కావాలి అని అడిగారు. మీరు ఎందుకు ఇవ్వడానికి అసలు అంగీకరించలేదు వాళ్ళకి? అది యాక్చువల్గా ఏంటంటే అది ఇస్ మై పర్సనల్ ఎథిక్స్ అండి. నా ఫ్లీట్ నెంబర్ ఎవరో XYZ హీరో తొక్కిన తర్వాత వాడి బండి నేను తొక్కాను అంటారు, కానీ నా బండి హీరో తొక్కాడని చెప్పరు. సో అది నాకు అలా చెప్పుకొని వస్తుంది. హాయ్, హలో, వెల్కమ్ టు ఏబీపీ దేశం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కలెక్షన్ అనేది చాలా హాబీగా వస్తుంది. కొంతమంది నాణేలు సెలెక్ట్ చేస్తారు, కొంతమంది స్టాంపులు కలెక్ట్ చేస్తారు. కానీ మన విశాఖపట్నంలో ఒక వ్యక్తి పేరు చెప్తే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే 1, 2 కాదు, 1957 నుంచి కూడా రకరకాల మోడల్ బైక్స్, అంటే అప్పుడులో జావా, రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకా లూనా, అన్ని రకాలు చేతక్, అప్పుల్లో ఉన్న చేతక్స్ కానీ ప్రతి ఒక్క వెహికల్ని కూడా కొన్ని సేకరించి ఇప్పటికీ కూడా దాని ట్యాక్స్లు కడుతున్నారు రవిశంకర్ రెడ్డి గారు. విశాఖపట్నంలో ఆయనకు ఒక చాలా ఫేమస్గా కూడా అయ్యారు. ప్రస్తుతానికి రవిశంకర్ గారు మనతో ఉన్నారు. సార్, మీ బైక్స్ కలెక్షన్కి థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఇప్పుడు ఈ ఇన్ని బైక్స్ మీరు అసలు సేకరించగల కారణం ఏంటి సార్? అసలు బేసికల్గా మా నాన్నగారు బైక్ రైడర్ సార్. ఓకే, బైక్ రైడర్. ఆ రైడర్ వల్ల ఆయన కలెక్షన్స్ కంటిన్యూ అలా చేయాలని ఒక దీంతో దృక్పథంతో నేను చేస్తున్నాను. సో ఆయన కలెక్షన్స్ ఏదైనా వదిలేసి నుండి మళ్ళీ రిస్టోర్ రిగైన్ చేసి అదే మోడల్ కాకపోయినా సిమెట్రికల్ మోడల్ వేరే ఫ్లీట్ నెంబర్తో కలెక్ట్ చేసి ఇంతవరకు నేను మెయింటైన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ దాదాపు 31 వెహికల్స్ అయిపోయింది అన్ని కలిపి. ఇట్స్ 1957 నుంచి 1957 జావా, ఆ తర్వాత 1959 ల్యాంబ్రెటా LA150 ఇలా రకరకాల మోడల్స్ చేస్తున్నాం. చేతక్, ప్రియా, రాజ్దూత్, ఇవన్నీ వింటేజ్ కలెక్షన్. ఇలాంటి అక్కడి నుంచి జాపనీస్ బైక్స్ కొలాబరేషన్తో మన ఇండియన్ కంపెనీస్ కొలాబరేషన్స్తో జాపనీస్ 4 టైప్ ఆఫ్ బైక్స్ లాంచ్ చేస్తారు. దట్ ఈస్ మీరు వెల్ అండ్ ఫ్యామిలరైజ్ అంటే మన Yamaha RX100, సుజుకి, హీరో హోండా CD100, కవాసకి బజాజ్ 100, KB100. సో ఈ 4 మోడల్స్ వచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఇండియన్ బైక్స్ స్టార్ట్ అయింది, అంటే దా ట్రెండ్. సో న్యూ ట్రెండ్ నేను కలెక్ట్ చేయట్లేదు, ఐ డోంట్ లైక్. సో అది వింటేజ్ నాకు చాలా హాబీ అండి. పాతవి అంటే ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఒక బండిని లాంగ్ రన్ చేయటం వల్ల మనం ఎన్విరాన్మెంటలీ మనం సేఫ్ చేసినట్టు ఉంటుంది, ట్రాఫిక్ని తగ్గించినట్టు ఉంటుంది. ఒక మనిషి దగ్గర కీప్ ఆన్ అంటే అలా మారుస్తూనే ఉంటాయి, వెహికల్స్ ఎక్కువైపోతాయి, పొల్యూషన్. ఇట్స్ కంప్లీట్ బిజినెస్ స్ట్రాటజీ కోసం అలా చేస్తున్నారు, కానీ ఇట్స్ నాట్. ఒకే వెహికల్ లాంగ్ టైం రన్ చేయడం అలాగే అడ్వాంటేజ్. బట్ వేరే పాత దీనిలో ఎమిషన్ పొల్యూషన్ కంట్రోల్స్ అవి లేవు, ఎంతైనా పోగొచ్చేయడం అప్పట్లో. అలా కాకుండా ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్స్ BS4, BS6 స్టాండర్డ్స్ వచ్చాయి కాబట్టి కంపల్సరీ మనం మ్యాండేటరీ. ఇవి ఇంక సెల్డమ్ అలా వాటికి ఇప్పటి వరకు ట్యాక్స్ ఇంక్లూడింగ్ RC బుక్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటున్నాం. ఈ బైక్స్ అన్ని కూడా సేకరించారు, బాగానే ఉంది. దాని రిపేర్లకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మెకానిక్లు కూడా చాలా తక్కువగా లేదండి. అది దాన్ని ఎలా మీరు రెక్టిఫై చేయబోతున్నారు? అంటే ఈ బైక్స్ అన్ని ఎప్పటికప్పుడు రన్నింగ్ కండిషన్ లో పెడుతున్నారు? నేనే చేస్తున్నాను నా ఓన్గా. ఎందుకంటే బైక్స్ మెకానిక్స్ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు. ఎందుకంటే ఒక గంటకి ఈ బండి రిపేర్ చేయడానికి వాడికి 4 hours పడుతుంది. ఆ 4 hoursకి వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ వెహికల్స్ ఒక 5 వెహికల్ రిపేర్ చేసి ఒక 3,000, 4,000 ఎంతో సంపాదిస్తారు. నా 4 గంటలు రిపేర్ చేసి నేను 500, 300 రూపాయలు ఇచ్చినా వాళ్ళకి ఆ రిపేర్ తగ్గ ఎక్కువ తీసుకోలేరు, అలాగనే అంత టైం స్పెండ్ చేయలేరు. అది ఇంకొన్ని వాళ్ళంత ఓపిక లేకపోవడం వల్ల లాస్ ఆఫ్ దేర్ బిజినెస్. ఏదో ఇప్పియాలని దీంతో ఇప్పేసి ఎరగొట్టి చేతిలో పెట్టి ఇచ్చేస్తున్నాను. అలా 2-3 వెహికల్స్కి అయింది వింటేజ్. సో ఐ లర్న్ మై ఓన్. సో మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నేర్పించారు. ప్లస్ నేను అప్డేట్, గూగుల్, ఇంటర్నెట్, బుక్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాట్ త్రూ ఐ విల్ రిపేర్ మై ఓన్ అండి. ఒక బైక్ కూడా రిపేర్ బయటకు వెళ్తాను. బేసికల్గా ఐఎమ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ వర్కింగ్ ఇన్ అమెరికన్ కంపెనీ, రాజస్థాన్ ఆయిల్ ఫీల్డ్లో చేస్తున్నాను సీనియర్ ఇంజనీర్గా. అయితే ఈ ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ ప్రకారంగా సినిమా వాళ్ళకి పాత సినిమాకి సంబంధించిన బైక్స్ మీద కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది. సో సినిమా వాళ్ళు మీ దగ్గర చాలా వరకు బైక్స్ కావాలి అని అడిగారు. మీరు ఎందుకు ఇవ్వడానికి అసలు అంగీకరించలేదు వాళ్ళకి? అది యాక్చువల్గా ఏంటంటే అది ఇస్ మై పర్సనల్ ఎథిక్స్ అండి. మనకి నైతికులు కానీ మనతో పాటు ఉండాలంట. ఇప్పుడు నేను ఒక రోజుకి 4,000, 5,000 ఇస్తానండి. ఇప్పుడు జావా, ల్యాంబ్రెటా పాతవి ఫ్లీట్ నెంబర్తో ఉన్నాయి కాబట్టి 4,000, 5,000 ఒక రోజుకి ఇస్తాను. నేను డబ్బులు సంపాదించాలంటే సంపాదించవచ్చు, బట్ ఐ డోంట్ లైక్ ఈజీ మనీ అండి. ఫస్ట్ నాకు ఊరికే వచ్చే డబ్బు నాకు నచ్చదు. ఒకటి నా కష్టార్జితం నాకు కావాలి. అది కాకుండా నా ఫ్లీట్ నెంబర్ ఎవరో XYZ హీరో తొక్కిన తర్వాత
వాడి బండి నేను తొక్కాను అంటారు కానీ నా బండి హీరో తొక్కాడని చెప్పరు. సో అది నాకు అలా చెప్పుకొని వస్తుంది. ఓకే. సో అందుగురించి వాళ్ళకి మీరు సారీ చెప్పిన తర్వాత వాళ్ళ నుంచి ఏం రియాక్షన్ వచ్చిందా ఏమైనా ఎప్పుడైనా? ఏం సార్ మీరు డబ్బు సంపాదించండి, అందరూ డబ్బు గురించి ఆలోచిస్తే మీరేం సార్ డబ్బులు వదిలేసి మీరు ఎథిక్స్ ఇలాగని సార్ అంటున్నారంటే అది కంపల్సరీ అండి. మా నాన్నగారు ఒక రెస్పెక్ట్ అనేది ఇచ్చారు, ఆ రెస్పెక్ట్ని కాపాడుతుండడం మనిషిగా మన నైజం. ఈరోజు డబ్బులు వచ్చాను ఇప్పుడు మీరు బహుశా కష్టపడితే చూస్తారు. మీరు ఒక ఈవోటికి నేను మోడల్ నేను డిజైన్ చేశాను, అది ఇండియాలో ఫస్ట్ వర్కింగ్ మోడల్స్. నాకు నా దేశభక్తితో నేను విశాఖ మ్యూజియంకి ఒక క్రేన్ ఇవ్వడం జరిగింది. అందులో ఒక క్రేన్ ఉంది, కువైట్ మ్యూజియంలో ఒక చేశాను, ఇప్పుడు మా ఇంట్లో ఒక క్రేన్ ఉందండి. అది నేను సేల్ చేస్తే 14 లక్షలతో 20 సంవత్సరాల క్రితం ఇస్తాను, బట్ నేను ఇవ్వలేదండి. నేను చూపిస్తాను మీకు. అది ఈ బైక్స్ అన్ని సేకరించడంతో మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ కొలీగ్స్ కానీ ఏంటి ఎందుకు ఈ బైక్స్ అన్ని సేకరిస్తున్నావు, దీనికి పెట్టుబడి ఇవన్నీ అడుగుతుంటారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతుంటారు ఆ టైంలో? ఇన్ని బైక్స్ సేకరించడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? చాలా సార్లు కొన్ని మంది కించపరిచినట్టు ఉంటారు. అది హ్యూమన్ టెండెన్సీ అండి, మనిషి నైజం అంటారు కదా. తనకు అది లేకపోతే వేరే వాళ్ళ ఉంటే ఏదోటి అనాలి, లేకపోతే వాడు బ్రతకలేడు. అలాగా వాళ్ళు ఏంటి ఇంత ఎందుకు బళ్ళని పాత బళ్ళని పెట్టుకుని శ్రమ అదట్లు ఈ జంకు పట్టేసి ఇవన్నీ అవసరం అని కలిసి అలా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ బైక్ సేకరిస్తూ దాని యొక్క పెట్టుబడులు అదేవిధంగా దాని రిపేర్ మెయింటెనెన్స్లకు కానీ అంటే మీరు ఓన్గా చేసుకుని దాన్ని అంటే మీరు వచ్చేది వీకెండ్ అంటే ఒక 15 రోజులు 21 డేస్ అక్కడ ఉండి మరి మీకు వస్తారు, దాని మీద కేటాయిస్తుంటారు కంటిన్యూగా, దాన్ని తుడుచుకుంటూ దాన్ని క్లీన్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. మీకు ఇంట్లో ఎప్పుడైనా మీరు ఏంటి అక్కడే ఉంటారు, ఎప్పుడు ఇంటికి రారని అంటూ ఉంటారు? వైఫ్ అన్నారు, బట్ షీ లైక్స్ నా పర్సనల్ హాబీస్ని తను గౌరవిస్తారు. తను పేషెంట్ యాక్చువల్గా 3 times సర్జరీ అయింది, బట్ ఈవెన్ దో అలా అవుతున్నా నాకు అన్ని సేవ్ చేస్తూ టైం టు టైం అని అందిస్తుంటారు. అవన్నీ ఇగ్నోర్ చేయలేను, అలాగే నా హాబీని కూడా ఇగ్నోర్ చేయలేను. కీప్ కాంపన్సేటింగ్. చాలా వరకు మీ దగ్గరికి సార్ ఈ బైక్ ఉందో ఒకసారి సెల్ఫీ తీసుకుంటాను, ఫోటోలు తీసుకుంటాను, చాలా మంది వచ్చారా? చాలా సార్లు వచ్చారు. షూర్. ఓకే. ఎక్కడ లేనిది చూసుకుంటాను, తీసుకున్నా ప్రాబ్లం. కాకపోతే ఒక అబ్బాయి ఒకరోజు ఆర్టీఓ ఆఫీస్లో అప్రూవల్ తీసుకెళ్ళినప్పుడు చాలా బాధ అనిపించిందండి. సార్ మీరు బైక్లన్నీ అప్డేట్ చేసి అమ్ముతారంటే ఐ ఫీల్ ఎంబర్స్. నేను అబ్బాయిని మందలించిన నా కొడుకు వయసు మందలించినట్టు చెప్పాను. మీరు అలా చెప్పకూడదు, అడగకూడదు బాబు. ఎవరు అమ్ముకోవడానికి ఇంత దూరం 1957 జావాని తీసుకొచ్చి రెన్యూలు తీసుకొస్తుంటే అమ్ముకోవడానికి అలాంటి హాబీ అనేది నేను అంత కమర్షియల్ కాదు. నువ్వు ఎవరిని అలా అడగకూడదు, ఎవరు హాబీ వాళ్ళది, నీ హాబీ నీది, నా హాబీ నాది. అంటే రవాణా శాఖ కార్యాలయంకి మీరు రిజిస్ట్రేషన్ తీసుకొని వెళ్ళారు చాలా సార్లు, ఇప్పటికీ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏంటి ఇంకా మీరు దీన్ని అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు కదా అని మీకు అక్కడ చాలా సార్లు అడిగారు సార్. ఏఎంబీఐ చాలా మంది అడిగారు సార్, మన విశాఖపట్నం ఆర్టీఐలో చాలా మంది అడిగారు. కొంతమంది తెలియలేకో లేక నా గురించి నా మీద ఉన్న రెస్పెక్ట్ అని తెలియదు, చాలా మంది అప్రూవల్ కూడా చేశారు. చాలా మంది చిన్న టైర్ బాగాలేదంటే దొరకట్లేదు, అది మార్కెట్లో అస్సలు దొరకట్లేదు. ఈవెన్ ఆయన ఇండికేటర్ ఇవ్వమంటాడు, ఇండికేటర్ ఇవ్వడానికి క్యాస్టల్ ఏమో అది మనం చేయలేం. బట్ రిక్వైర్మెంట్ ఆఫ్ దేర్ స్టాండర్డ్స్ మనం ఎప్పుడో కొన్నాం అప్పుడే ఉంటాం అంటే కాదు, ఇప్పుడు స్టాండర్డ్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఆ ఇండికేషన్ లైట్స్ అన్నీ ప్రొవైడ్ వాళ్ళు చెప్పినట్టు చేసి వాళ్ళు సాటిస్ఫై చేసి అప్రూవల్ తీసుకుంటున్నాం ఎవ్రీ 5 yearsకి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, చూస్తే కనుక ఆ బైక్స్ సేకరించి అంటే నాన్నగారు ఇచ్చిన డ్రీమ్ని అంటే ఆయన నాన్నగారు ఒక బైక్ రైడర్ అనమాట, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు వరకు 1957 నుంచి కూడా ఏదైతే బైక్స్ రకరకాల బైక్స్ ఉన్నాయో అన్ని బైక్స్ని కూడా సేకరించి దానికి ఇప్పటికీ కూడా ఆర్టీఏ సంబంధించిన చలానాలు కడుతూ దాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే సినిమా రంగంలో కూడా చాలా సినిమాలకు సంబంధించి పాత బైక్స్ని వాడేందుకు ఈ రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కాక అని చెప్పడం జరిగింది. అయితే చాలా వరకు కొంతమంది సినిమా ఫీల్డ్కి ఇస్తే ఆ బండి పాపులర్ అవుతుంది అనుకున్నారు, కానీ నా సాటిస్ఫాక్షన్ ఎవరికి ఇవ్వకుండా సొంతంగా కానీ మొత్తం తయారు చేసుకుని పెట్టుకుని ఇంకోటి ఏంటంటే దానికి సంబంధించిన ఏకంగా ఒక ఇల్లే నిర్మాణం చేసుకుని మనకి సంబంధించి ఆ ఇల్లు కూడా మొత్తం కూడా మనం చూసాం. ఆ ఇల్లు నిర్మాణం కూడా చేసుకుని ఆ బైక్స్ని అందులోని స్టోరేజ్ పెట్టుకున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ విశాఖపట్నం నుండి.